తిరుపతిలోని టీడీపీ పరిపాలన భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తిరుపతి స్థానికులు, టీటీడీ అర్చకులు, టీటీడీ శాశ్వత ఉద్యోగస్తులు, జర్నలిస్టుల సమస్యలపై కాంగ్రెస్ నేతలు గళమెత్తారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ మాట్లాడుతూ అన్యమతస్థులు అనే మాటను పదే పదే అంటున్నారని, ఇది ఆలోచన లేని ప్రకటన అన్నారు. నోరు తెరిశారు. అన్యమతాన్ని గురించి వీళ్ళు జాబ్ రాస్తారు, ట్రంప్కి ఎవరో ఒకరు రాస్తారు. లక్షల మంది హిందువుల్ని ఇప్పటికే కెనడాలో జరుగుతూ ఉంది. ఇది అమెరికాలో కూడా జరిగితే ఉన్న ఉద్యోగాలు పోతాయి. జాగ్రత్త. అన్యమతస్థుల గురించి మాట్లాడుతున్నటువంటి ప్రముఖులు కొంచెం తెలివితో మాట్లాడితే బాగుంటుంది. రెండవది, మేము టీటీడీ ఉద్యోగస్తులకి, జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు అలిపిరి నుంచి కోరూరు దాకా ఉన్నాయి. 400 ఎకరాలు వాడుకో, ఓబెరాయి వాడుకో, ఇంకెవడుకో ఇస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క జర్నలిస్టుకి, ప్రతి అర్చకుడికి, ప్రతి శాశ్వత ఉద్యోగస్తులకి 5 సెంట్లు లెక్కన అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రేపో బాపో వస్తూ ఉంది జనవరి 1. తిరుపతి దేవస్థానం, తిరుపతికి సంబంధించినటువంటి దేవస్థానం జనవరి 1కి 5,000 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేశాం ప్రత్యేక ప్రవేశ దర్శనం. మంగళవారం కాదు, జనవరి 1 కూడా 5,000 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం. అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి టోకన్లు అవన్నీ జాన్తానాయి. మేము స్థానికుడని ఆధార్ కార్డు ఎత్తుకెళ్తే వైకుంఠ ఏకాదశి రోజు అందరికీ స్పెషల్ క్యూ లైన్లో దర్శనాలు చేయిస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకి వారానికి 4 సిఫారసు జాబులు తీసుకుంటున్నారు తిరుపతి దేవస్థానం. అదేవిధంగానే జర్నలిస్టులకు అక్కడ పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులు, టీటీడీలో పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులకు సంవత్సరానికి 4 సిఫారసు లెటర్లు స్వీకరించాలని, అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము చేసాం. దీన్ని జర్నలిస్టు పోయి అడిగితే కూడా ఇచ్చాం. సిఫారసు లెటర్ ఇస్తే ఇచ్చాం. మరి శాశ్వత ఉద్యోగస్తులకు కూడా ఇచ్చాం.